40,000 మంది సైనిక వీరుని లెక్క చేయకుండా రక్షణ వలయాన్ని దాటి నా దళంలోకి చొరబడి ధైర్యంగా నా కంఠం మీద కత్తి పెట్టావు. నా దళం నిన్ను నలిపి పారేయడానికి క్షణిక కాలం కూడా పట్టదు. నువ్వు చిటిక వేసేలోగా నా వలయ ఖడ్గం నీ కంఠాన్ని ఖండించి వేస్తుంది. నా శరీరంలోంచి ఒక రక్తపు బొట్టు కారినా కూడా నా సైనిక వీరులు నిన్ను నీ దేశ ప్రజల్ని అంతం చేసేస్తారు. నాయకుడు లేక నీ దళం నా రాజ్యాన్ని దోచుకోవడంలో నీకేమిటి లాభం? నీకేమిటి లాభం? నా కంఠం మీద కత్తి పెట్టిన మరుక్షణమే నన్ను అంతం చేసి ఉండొచ్చు కదా. నిన్నంతం చేయడం గెలవడం నా లక్ష్యం కాదు. నిన్ను నా రాజ్యం నుంచి తరిమి కొట్టడమే నా లక్ష్యం. ఆయుధాలను వెనుదీసుకోండి. ఢిల్లీ నుంచి బయలుదేరి దాదాపు 6 మాసాలు కావస్తుంది. ఎన్నో ప్రదేశాలు దాటి వచ్చాను. కొందరు రాజులు శరణు కోరారు, కొందరు తప్పించుకు పారిపోయారు, మరికొందరు ప్రజలను యుద్ధానికి పంపి దాక్కున్నారు. కానీ ఆంధ్రుడువైన నువ్వు మాత్రమే ధైర్యంగా నా ముందుకొచ్చి నిలబడి. ప్రజల్ని కవచంలా ఉపయోగించుకునేవాడు రాజు కాదు, ఆ ప్రజలకి కవచంలా ఉండేవాడే రాజు. అర్ధచంద్రాకారంలో ఉన్న ఈ ఆయుధం పేరే వలయ ఖడ్గం. వలయ ఖడ్గం. నీ వలయ ఖడ్గాన్ని నాకిచ్చి నీ దేశాన్ని నువ్వే పరిపాలించుకో. నీ దేశాన్ని వదిలేయగలను, కానీ నా కంఠం మీద కత్తి పెట్టిన నిన్ను వదిలిపెట్టలే. పాండ్య రాజ్యం వైపు పయనిద్దాం. నమ్మక ద్రోహం నేను కని విని ఎరుగని ఆయుధం. నలభై 40,000 మంది వీరులతో 5,000 మంది తలపడ్డం ఒకెత్తైతే శూల వ్యూహంతో తలపడ్డం మాత్రం ఒకెత్తు. పరదేశీయుల్ని పరిపాలించడానికి అనుమతిస్తే మన సంప్రదాయం అంతమైపోతుంది. మన భాషని మనకి దూరం చేసి వాడి భాషని మన మీద రుద్దుతాడు. హక్కున చేరనివ్వం, ఎవ్వరిని హక్కున చేరనివ్వం. నేను మళ్ళీ వస్తాను. నా పుడమిని కాపాడుకుంటాను. స్థలాలను తన పేరుకు మార్చుకోబోతున్నాడు. రేపు వాడు వాటిని ఒక విదేశీ కంపెనీకి అమ్మేసి వెళ్లిపోతాడు. ఆనాడు ఆంగ్లేయులు వచ్చినట్టు ఈ రోజు ఇంకొకళ్ళు వస్తారా? ఆంధ్రుడి భూమి ఆంధ్రుడి దగ్గరే ఉండాలి. నువ్వు బాధ్యత ఉన్నవాడివో లేనివాడివో నాకు తెలియదు, కానీ ఈ అంతఃపురానికి సంబంధించి నువ్వు రాజువి. నువ్వు చల్లగా ఉండాలి. ఏంటి చెప్పు. సార్ రేపు మార్నింగ్ రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్ సార్. ఆన్లైన్ పేమెంట్ కావడం వల్ల అందరికీ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేశాను సార్. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కూడా పూర్తయింది. రేపు మార్నింగ్ 10 గంటలకి నితిన్ మెహతా రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేస్తారు సార్. రాజా,
రేపు ఉదయం 10 గంటలకల్లా రిజిస్ట్రేషన్ అంట. సింహాద్రిపురంలో ఉన్న 1500 ఎకరాల వ్యవసాయ భూములు వాళ్ళ పేరున మారబోతున్నాయి. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? రిజిస్ట్రేషన్ జరగబోయేది రిజిస్టర్డ్ ఆఫీస్ లో కాదు. సరే సార్. స్థలం అమ్మడానికి వచ్చిన వాళ్ళందరినీ తీసుకొచ్చి మన కళ్యాణ మండపంలో ఉంచు. ఓకే సార్. అట్నే రిజిస్టర్ ఆఫీస్ కూడా మన కంట్రోల్లోకి తెచ్చిపెట్టుకో. అలాగే సార్. రేపు ఎక్కడ ఎన్ని గంటలకు రిజిస్ట్రేషన్ అని నేను చెప్తాను. మనమేం చేయబోతున్నాం అనే దానికంటే శత్రువులు ఏం చేయాలనుకుంటున్నారో తెలుసుకుంటే చాలు మనమేం చేయాలో అర్థం అవుతుంది. పో, వెళ్ళి ల్యాప్టాప్ తీసుకురా. అలాగే రాజా. రాజా, అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా సినిమా చూడడానికి ల్యాప్టాప్ అడుగుతున్నారే? నేను ఇంతవరకు నేను కొట్టలేదు కదా. లేదే. ఇప్పుడు నేనేం తప్పుగా అడిగానని? ల్యాప్టాప్ లో అందరూ సినిమాలాగా చూస్తారు. రండి, రండి. వాట్ హ్యాపెన్? సారీ సార్, నెట్వర్క్ ప్రాబ్లం. చాలా స్లోగా ఉంది. సార్ మీరు రిజిస్ట్రేషన్ మొదలెట్టండి సార్. సార్కి బోల్డ్ పనులుంటాయి. సార్, అందరికీ ఆన్లైన్ లో పేమెంట్ వచ్చిందన్న మెసేజ్ వచ్చిన తర్వాతే రిజిస్ట్రేషన్ పెట్టుకోగలం. ముందు నెట్వర్క్ సంగతి చూడండి. ఏంటయ్యా, ఏందయ్యా? ఈ ఊళ్ళో టవర్ ఉందా లేదా? All companies' networks are available here, sir. అన్నా ఓసారి చూడన్నా. సీమరాజా నట్టుల్ని పీకేశాడు. ఏంటి ప్రాబ్లం? కృష్ణ, దిస్ ఇస్ 3000 crore ప్రాజెక్ట్. నాకు ఏ ప్రాబ్లం ఉండకూడదు. వాడు ఎవడో పిలు, మాట్లాడి చూద్దాం, లేదా ఫినిష్ చేద్దాం. కాల్ హిమ్. ఇంకా ఆలోచిస్తే వెంటనే నా సేటు వాళ్ళ మనుషుల దగ్గర తుపాకులు ఉన్నాయి. తేడా వచ్చిందంటే కాల్ చేస్తారు. ధైర్యంగా పిలువండి. రాయ్, ఫోన్ చేసి రమ్మని చెప్పు. కానీ సిగ్నల్ లేదు కదా. రేయ్, పోయి పికప్ చేసుకురారా. ఏ రాళ్ళు రాలేదా? నేను పిలిచాను బావా, పికప్ కి బండి పంపిస్తేనే వస్తారట. ఏ మనసుమా ఉంది కదా. ఈ బండి కాదు, వాళ్ళు సేట్ వచ్చిన బండిలోనే వస్తారట. ఏంది? హెలికాప్టరా? అవును బావా. సీమ రాజా, వీడు సింగం లాంటి రాజా. సీమ రాజా, ప్రతి రంగంలోనూ రాజా. సీమ రాజా, వీడు సింగం లాంటి రాజా. సీమ రాజా, ప్రతి రంగంలోనూ రాజా. హలో, ఏంటి మ్యాన్, నీ ఏరియా డెవలప్ అవడం నీకు ఇష్టం లేదా? ఏ ప్లాన్ వచ్చినా ఏపీలో ప్రాబ్లం చేస్తారా? మీరెందుకు మ్యాన్ ప్రాబ్లం వచ్చే ప్లాన్ ని ఏపీకి తీసుకొస్తారు? ఆ రోజు మీ నాన్న చట్టుపట్టారు, ఈ రోజు మీరు చట్టుపడుతున్నారు. మీకు ఇంకేం పని పట్టలేదా? ఈ ఊరికి మధ్య జరగడం మీకు ఇష్టం లేదా? ఎకరానికి 5 లక్షలు మీరు ఇస్తారా? గంజి తాగడానికి దిక్కులని జమీందారులు వీళ్ళు మీకు డబ్బులు ఇస్తారా? ఆపరా, ఎవర్రా గంజికి దిక్కులేని వాళ్ళు? ఏం జరిగినా సరే నా ప్రాణాలే పోయినా ఈ వ్యవసాయ భూములు అమ్మడానికి నేను ఒప్పుకోను. రే తప్పకుండా అమ్ముకోకుండా ఏం చేయమంటావా? జీవితాంతం మమ్మల్ని వ్యవసాయం చేయమంటావా? మీరు ఏసీ రూముల్లోను ఏసీ కారులోను కూర్చొని వాట్సాప్ లోను ఫేస్బుక్ లోను వ్యవసాయం చేయడానికి తేరగా చెప్తూ ఉంటారు. మా రైతులు ఎవడయ్యా పట్టించుకుంటున్నాడు? మా పిల్లల్ని బడికి పంపించలేకపోతున్నాం, చదివించలేకపోతున్నాం. రైతు బిడ్డకి పిల్లలు కూడా ఇవ్వట్లేదయ్యా. ఇదిగో వీడికి 40 ఏళ్ళు వచ్చాయి, ఇంకా పెళ్లి కాలేదు. రైతు పంచి కట్టే కాలం పోయి గోచి కట్టే కాలం వచ్చిందయ్యా. అప్పో సొప్పో చేసి వ్యవసాయం చేద్దామంటే వర్షము లేదు, నీళ్లు లేవు. అంతా నష్టపోయి నడి రోడ్డు మీద నిలబడితే అన్నం తింటున్నావా, పీ తింటున్నావా అని అడుగుతాడయ్యా బ్యాంకోడు. ఊరికే తిండి పెట్టిన రైతు కుటుంబం ఈ రోజు ఒక్క పూట కూటికి రేషన్ కొట్టుకెళ్తోందయ్యా. పోండయ్యా, వ్యవసాయం వద్దు, స్థలము వద్దు, పోండయ్యా. మీరు చెప్పేదంతా నిజమేనయ్యా, కానీ రేపే వర్షం కురిసి నూతిలో నీళ్లు ఊరితే పనిముట్లు తీసుకుని వ్యవసాయం చేయడానికి వెళ్ళరు? ఈ స్థలాన్ని నమ్మితే చదువుకొని నీ కొడుకుని చదివించొచ్చు, పెళ్లి కాని నీ కూతురికి పెళ్లి చేయొచ్చు. కానీ స్థలాన్ని నమ్మేసిన 6 నెలలలోపు మనం నడి రోడ్డు మీద ఉంటాం. గాలి మరలు పెట్టడానికి స్థలం కొన్నాడు, రేపు ఆడి కాళ్ళు వచ్చి తప్పుకోమంటాడు. ఎక్కడికి వెళ్తారు చెప్పండి? పాలరాజన్ ఒక పెద్ద ఆయన ఉండేవారుగా, ఆయన కూడా మీలాగే ఎకరానికి వీళ్ళు 3 లక్షలు ఇస్తానన్నారని గాలి మరలు పెట్టడానికి స్థలాన్ని నమ్మి తీసుకున్న డబ్బు ఎలా ఖర్చు అయిపోయిందో తెలియక చివరికి ఆయన స్థలంలో ఆయనే వాచ్మెన్ గా పనిచేశారు. కష్టాల్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు అంటున్నారు.
కానీ నిజమేంటో గాలి కృష్ణని అడిగితే తెలుస్తుంది. ఇక్కడి నుంచి ఎంతమంది రైతులు కూలి పనులకని, వాచ్మెన్ పనులకని హైదరాబాద్ కి, వైజాగ్ కి, రాజమండ్రికి వెళ్లారో తెలుసా మీకు? ఈ రోజు వ్యవసాయం పరిస్థితి దారుణంగా ఉండొచ్చు, బ్యాంకోడు నీచంగా మాట్లాడొచ్చు, రైతు గోచి కట్టుకోవచ్చు, కానీ రేపే 1 కిలో బియ్యం 3,000కి అమ్మే పరిస్థితి వస్తుంది. అప్పుడు